నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ. అనంతపురం జిల్లాలో ధర్మవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి సత్యకుమార్ మొదటిసారిగా నియోజకవర్గంలోకి వచ్చారు. పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో భారీ గజమాల కాన్వాయ్లతో ఆయనకు స్వాగతం పలికారు. ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ 4 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డారు. కూటమిలో భాగంగా బీజేపీకి చెందిన సత్యకుమార్ను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తామంటున్న పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి లోకేష్ ముఖాముఖి. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ధర్మవరం నియోజకవర్గంలో ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి సత్యకుమార్కు సీటు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ అదేవిధంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి ఏదైతే క్లిష్ట పరిస్థితులన్నీ కూడా దాటుకొని సత్యకుమార్కు అందించడాన్ని ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు సత్యకుమార్ యొక్క పర్యటనను విజయవంతం చేసే విధంగా ఇక్కడ బత్తలపల్లి ఏరియాలో స్వాగతం పలకడానికి ఇక్కడ శ్రీరామ్ ఉన్నారు. శ్రీరామ్ గారు చెప్పండి, ఏదైతే సత్యకుమార్ గారికి సీటు ఇవ్వడం అనేది మీరు ఎంతో త్యాగం చేసినట్టే అని బయట ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఈరోజు మనం ఒకటి ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి ఉందండి. ఏంటంటే రాజకీయాలు ఎవరైనా రాజకీయాలు చేస్తున్నారంటే అది కేవలం ప్రజల కోసము, ప్రాంత అభివృద్ధి కోసము, ముఖ్యంగా దానికోసమే రాజకీయాలు చేస్తూ ముందుకెళ్తుంటారు. ఈ మధ్యలో మనం చూసిన చాలా మంది నాయకులను చూసి మనకు రాంగ్ కన్సెప్షన్ ఉంటుంది అనమాట. నాయకుడు అనేవాడు రాజకీయాలు ఎందుకు చేస్తారా అంటే ఎవరు 4 ప్రాజెక్టులు తెచ్చుకునేకో, 4 డబ్బులు సంపాదించుకునేకో, 10 పనుల్లో తిరిగేకో అనేది. ఈరోజు ఆ రకంగా కాదు. ఈరోజు మనము ఎప్పుడైనా సరే ప్రజల మేలు, దాంతోపాటు ప్రాంత మేలు అనేది ఆలోచన చేసుకోవాలా. దాంట్లో భాగంగా ఈరోజు పొత్తులో మనకు సత్యకుమార్ గారికి సీటు వెళ్ళింది. దాంట్లో భాగంగా ఖచ్చితంగా సత్యకుమార్ గారు ఒక మంచి అభ్యర్థి, ముఖ్యంగా ఆలోచన చేసుకున్నట్లు. రేపొద్దున మా క్యాడర్కి కానీ, ఇక్కడ ఉన్న ధర్మవరంలో ఉన్న ప్రజలకు కానీ, ధర్మవరంకి కానీ మంచి జరుగుతుంది అనేది ముఖ్యంగా నా మనసులో నేను పూర్తి స్థాయిలో ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా యాక్సెప్టెన్సీ ముఖ్యంగా ఏంటుంటుందంటే సత్యకుమార్ గారి దగ్గర గతంలో మేము చాలా దగ్గర చూసింది, వినింది చెప్తుంది. ముఖ్యంగా ఫస్ట్ యాక్సెప్టెన్సీ, ప్రజల్ని కానీ నాయకుల్ని కానీ ఒక యాక్సెప్టెన్సీ అనేది ఉంటుంది. సో అది చాలు మనకు రేపొద్దున కార్యకర్తల్ని మంచి చేయడానికి అనేది. మేము కోరుకున్నది ఒకటే, ధర్మవరానికి మంచి నాయకుడు రావాలా, ధర్మవరం అభివృద్ధి పదంలో నడవాలా. గత 4 ఏళ్ళు 5 ఏళ్ల నుంచి ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ప్రజలు కానీ పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నిటికీ దూరం చేయాలి నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు. ఇదంతా చాలా ఫ్రూట్ఫుల్గా ఉండాలి నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని సాధించుకుంటామనే నమ్మకం వచ్చింది కాబట్టి సత్యకుమార్ గారికి కూడా పూర్తి స్థాయిలో మా మద్దతు అనేది మేము తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో చాలా చోట్ల ఇప్పటికే ఏదైతే పార్టీ టికెట్ రాకపోతే పూర్తి స్థాయిలో చాప చుట్టేసిపోయినటువంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది. కానీ మీరు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా ఎలాంటి స్పందన ఉంది? ఖచ్చితంగా ప్రజలందరూ చాలా పాజిటివ్గానే వస్తున్నారండి ముందుకి. ఎందుకంటే అందరితో మాట్లాడి అందరినీ కూడా మేము చెప్పిన ఒక మాటకు వాళ్ళు కూడా గౌరవం ఇచ్చి, ఆ మాటకు గౌరవం ఇచ్చి వాళ్ళు కూడా ముందుకు రావడం, వాళ్ళందరికీ కూడా నిజంగా చేతులెత్తి నేను కూడా ముక్కాల. ఎందుకంటే గత 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి మేము పడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా నన్ను కూడా వాళ్ళలో ఒకటిగా వాళ్ళు కలుపుకున్నారు. ఖచ్చితంగా రేపు పొద్దున మంచి జరుగుతుందనే నమ్మకం వాళ్ళలో ఉంది. శ్రీరామ్ ఏదన్నా ఆలోచన చేస్తుంటే దాంట్లో కూడా మాకు మంచిగా ఆలోచన చేస్తారనే ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆ నమ్మకం మా మీద పెట్టుకున్నందుకు ప్రజలకు కూడా నేను కృతజ్ఞత తెలియజేయాలి. అండ్ రెండోది నేను కృతజ్ఞుడిగా ఉండాలి వాళ్ళకు కూడా. కాబట్టి రేపు పొద్దున ఏది ఏమైనా తెలుగుదేశం క్యాడరు ఎక్కడైనా చిన్న ఏమున్నా కానీ ప్రతి సమస్యలోనూ నేను కూడా ఖచ్చితంగా ఇక్కడ పాల్గొంటాము. వాళ్ళందరి సమస్యలను కూడా దగ్గరుండే ఆ సమస్యలన్నీ తీరుస్తాం. ఎందుకంటే గత 4 ఏళ్ళ నుంచి వాళ్ళు పడిన ఇబ్బందులను కూడా మేము కల్లారా చూసాం. ఆ ఇబ్బందులు తీర్చడం, ఈరోజు నేను ఏదో ఎమ్మెల్యే అవడం కంటే కూడా ఆ ఇబ్బందులు తీరడం మోస్ట్ ఇంపార్టెంట్ అని అనిపిస్తాను. అయితే ఇక్కడ ధర్మవరంలో బలమైన క్యాండిడేట్ వైసీపీ తరఫున కూడా ఉన్నటువంటి పరిస్థితి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనకు భారీగా గుర్తింపు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉందని బయట టాక్ నడుస్తుంది. దాన్ని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? ఎదుర్కొనేది ఏం లేదండి. ఈరోజు ఉన్నది ఒకటే, ఆయన సోషల్ మీడియా ఫేస్బుక్ ముసుగులో చేసిన అరాచకాలు ఏంటనేది అందరికీ తెలిసిపోతాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇన్డెప్త్ వెళ్ళామంటే సందుకో సమస్యను తీసుకొని వస్తాయి. ఈరోజు వెంకటరామరెడ్డి గారు చేసినవి, లేకుంటే ఆయనకు సంబంధించిన అనుచరులు చేసినవి సందుకో సమస్య, గొంతుకో సమస్యను బయటికి తీసుకురాగలుగుతాము. ఈరోజు ప్రజలకు నేరుగా చూస్తున్నారు ఆయన బిహేవియర్ కానీ, ఆయన ప్రజల పట్ల ఆయన వివరించే విధానాలు కానీ ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తాం. సోషల్ మీడియాలో బయట చూసేవాడికి చాలా ఆనందంగా ఉంటుంది, కానీ పక్కన ఉన్నవాడు కడపలో వెళ్ళిపోతాంటే దాన్ని తిన్నప్పుడల్లా చూసినప్పుడల్లా. సో ఈ రకమైన పద్ధతులు చాలా వరకు మనం చూసాం. దాంతోపాటు ఎక్కువ కరప్షన్ ఏ రకంగా జరిగింది నియోజకవర్గంలో అనేది కూడా చూసాం. ఈరోజు చిత్రావతి ఏరుని మనం చూసామంటే ఒక సముద్రాన్ని తలపిస్తుంది. ఏరు సముద్రాన్ని తలపించే పరిస్థితి. అంటే అక్కడికి వెళ్ళి చూసామంటే మొత్తం ఇసుక అంతా కంప్లీట్లీ ఖాళీ అయిపోయి ఎక్కడికక్కడ నీళ్లు అన్నీ కూడా మొత్తం గ్రౌండ్ వాటర్లో నిలబడాల్సిన నీళ్లు కూడా ఈరోజు పైకి వచ్చేసి ఎక్కడికక్కడ ఆవిరైపోయే పరిస్థితి కూడా చిత్రావతి ఏరును చూస్తే మనకు అర్థమవుతుంది. పెద్ద పెద్ద కొండలు గుట్టల్లాగా ఇసుకను కూడా రోడ్ల పక్కన తోలేసి పెట్టేసి, అదేదో ఎగ్జిబిషన్లో పోయేవాడికి వచ్చేవాడు నా బలాన్ని చూడండి ఆయన తీసుకుతోలి పెట్టుకున్నానని కనపడేటట్టుగా ఆయన వ్యవహరిస్తున్న పద్ధతుల్ని కూడా ప్రజలందరూ చూస్తున్నారు. సో ఈరోజు ఒకటే చెప్తున్నా,
నువ్వు ఫేమస్ అయ్యంటే ఫేస్బుక్లో ఏంటావు, వాట్సాప్లో ఏంటావు, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో ఏంటావు, కానీ ఇక్కడ ప్రజల గుండెల్లో నువ్వు ఫేమస్ కాదు. అటువంటి వ్యక్తి మీద ఫైట్ చేయడం అనేది మాకు చాలా సులువుగా ఉంటుందని ఆలోచన చేస్తున్నాం. ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి బీజేపీకి కానీ లేదంటే టీడీపీకి కానీ ఇంతకుముందు సీట్ కోసం ట్రై చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్గా నిలబడతామని చెప్పి రాప్తాల్లోనూ అటు ధర్మవరం కాన్స్టిట్యూన్సీలో కూడా ఇండిపెండెంట్గా నిలబడతాము, ఓట్లు చీలుస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రచారం చేసుకునే పరిస్థితి ఉంది. వాళ్ళని ఏ రకంగా కట్టడి చేయబోతున్నారు? రాప్తాల్లో చీరేస్తారు. రాప్తాన్ని అంత తక్కువ అంచనేది. వేరే బయట ఆడన్నా డ్రామాలు చేయొచ్చు, కానీ రాప్తాల్లో డ్రామాలు చేయడానికి ఏం లేదు. చీరి బారేస్తారు ఏదేం చేసుకున్నా. ధర్మవరంలో ఏదో చేయాలనుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చి కలిసి పని చేసుకుంటే బాగుంటుంది. ఈ రకంగా ఊరికే ఇండిపెండెంట్ వేస్తాం, ఇంకోటి వేస్తాం కాదు. కూడదు అనుకుంటే అది మీ ఆలోచన. వాళ్ళు కూడా ఆలోచన చేయగలుగుతారని అనుకుంటున్నాం. సరైన పద్ధతిలో వాళ్ళు ముందుకు వచ్చి అందరూ కలిసి పని చేసుకొని ఈరోజు ఒక రాక్షసుని ఓడించాలా, వాడిని పడగొట్టాలా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా, దాని గురించి మనం ఆలోచన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. దాని గురించి ఇది కావాలి. కానీ ఊరికే ఇంకన్నీ మాట్లాడుతాం, రీడ్ వేస్తాం, ఆడేస్తాం, ఇంకో దగ్గర వేస్తాం, ఆడనే వేసుకొని. ఇది ప్రజాస్వామ్యం. దీంట్లో ఎవరు ఎక్కడైనా అభ్యర్థి నీకు సపోర్ట్ చేసేవాడు ఉంటే ఈ కాన్స్టిట్యూన్సీ ఆ కాన్స్టిట్యూన్సీ ఈ కాన్స్టిట్యూన్సీలో వచ్చి అభ్యర్థిని బలపరిచేవాడు ఉంటే ఖచ్చితంగా వేసుకోవచ్చు. నీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయొచ్చు. కానీ అవన్నీ పిచ్చి ఆలోచనలు ఆపేసి ప్రజల గురించి, కాన్స్టిట్యూన్సీ గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది. నిజంగా సూర్యనారాయణ వచ్చి మీతో కలిసి పనిచేస్తానంటే మీకు యాక్సెప్టెన్స్ ఉందా? ఈరోజు మా క్యాడర్ అయితే మాకు రెడీగా ఉంది. మా క్యాడర్ మాకు పని చేసుకుంటూ పోతుంది. ఆయన మాట వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఉంటే ఆయన కూడా పని చేయించచ్చు. దాని ప్రకారంగా ఆయన చెప్పి ఏముంది, మనకు సత్యకుమార్ గారిని మనం సపోర్ట్ చేయాలా. ఇన్ని రోజుల తర్వాత ఒక బీసీ అభ్యర్థికి ఈరోజు ఒక సీట్ వచ్చింది. మనం కూడా ఈరోజు మనం త్యాగం అనుకోకూడదు, మన బాధ్యత అనుకొని మనం పనిచేయాలని చెప్పి ఎవరైనా, ఆయన కావచ్చు లేదా వేరే ఎవరైనా కావచ్చు, ఎందుకంటే వెంకటరామరెడ్డి అనుకోవచ్చు. ఈరోజు బీసీ అభ్యర్థికి వస్తుంది, నేనెందుకు సైలెంట్గా అవుదాంలే, బీసీ అభ్యర్థికి గెలవని, మనకు ప్రాంతం అభివృద్ధి చెందడం కదా, ముఖ్యంగా వెనకబడిన బీసీ కులాన్ని ముందుకు తీసుకురావడం కదా అని చెప్పి వెంకటరామరెడ్డి అనుకొని కలిసి వచ్చినా పని చేయించుకోవాల్సిందే. ఎలక్షన్ టైము, అందరూ పని చేయాలా, అందరి సహకారం ఉండాలా, ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం. ఈరోజు తెలివిగా పెద్దరికంగా ఆలోచన చేయగలిగిన వాళ్ళు వెంకటరామరెడ్డి అని ఆహ్వానించాల్సిందే. ఇక్కడ చూసినట్టయితే పరిస్థితి టికెట్ కేటాయించడాన్ని శ్రీరామ్ యాక్సెప్ట్ చేస్తూ కూడా వారికి యొక్క ప్రచారంలో భాగంగా ఆయన ముందుండి ఈ యొక్క ప్రచారం చేసి సత్యకుమార్ గెలుపుకు ఆయన కృషి చేస్తానని చెప్పి పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఇంతకుముందు గతంలో ఏదైతే ధర్మవరం సీటును కేటాయించాలని చెప్పి ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి వరదాపన సూర్యలో కూడా ఉంది. ఏదైతే ఆయన పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్గా నిలబడతానని చెప్పి చెప్పడాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఏదైతే కలిసి పనిచేయాలి, పార్టీ కోసం కలిసి పనిచేయాలని చెప్పి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి దిగడానికే ఈ యొక్క కూటమి పనిచేస్తుంది. ఆ కూటమిలో ఎవరైనా కలిసి రావచ్చు అని చెప్పి కూడా పరిటాల శ్రీరామ్ పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చాన్ బాజీతో లోకేష్, 4 Sides TV న్యూస్, అనంతపురం.